హలో నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాం. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ముఖ్యమైన ఊర్లలో, సిటీస్ కానీ అండ్ విలేజెస్ కానీ అక్కడ కొంచెం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నది చెప్పు బాబా అని అడుగుతున్నారు. సో మా దేశ్ లో కొన్ని ముఖ్యమైన ఊర్లలో, అలాగే విలేజెస్ లో, సిటీస్ లో కూడా అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఎకరాల్లో ఎలా ఉన్నాయి, ఆ గజాల్లో ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ ఏదో లెక్క ఉంటది, సెంట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పమని అడుగుతున్నారు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు, మేము తెలుసుకున్న దాని వరకు చెప్తాము. సో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కి సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో డెఫినెట్ గా అక్కడ రేట్లు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వీడియో మొత్తం చూడండి. అలా నాకు అది అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. సో మన మ్యాటర్ లోకి వచ్చేసి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంటూరు, విజయవాడ. సో ఆ రేట్లు నేను చెప్పక్కర్లేదు, హైదరాబాద్ ని మించి ఉన్నాయి, ఆకాశాన్ని అంటేసినాయి అని చెప్పొచ్చు. సో గుంటూరులో గుంటూరులో మూడు రకాలు ఉంటుందండి మార్కెట్. ఒక సైడ్ అంతా కొండలు, పొలాలు అవి ఉంటాయి. ఒక సైడ్ అంతా మాస్ ఏరియా, ఒక సైడ్ అంతా హైవేకి సంబంధించి ఉంటుంది. ఈ హైవేకి సంబంధించి ఈ విజయవాడ లేదంటే మంగళగిరి కనెక్ట్ అయ్యే రోడ్లు ఏవైతే ఉన్నాయో అటు సైడ్ మాత్రమే మార్కెట్ అనేది జుమ్ జుమ్ అంటుంది. కాజా టోల్ గేట్ కానీ, గుంటూరు సిటీ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు కాజా టోల్ గేట్ వరకు, కాజా టోల్ గేట్ నుంచి మళ్ళీ ఇటు మంగళగిరి వచ్చేవే ఈ హైవేలన్నీ కూడా మార్కెట్ అనేది జుమ్ జుమ్ అంటుంది. చాలా బాగుంది. చాలా మంది లైక్ హైదరాబాద్ లో నాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడైతే ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు. సో అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒకే ఒక కారణం, ముఖ్యంగా అక్కడ రాబోతున్న, డెవలప్ అవుతున్న అమరావతి ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ లెవెల్ రాజధాని కడతా అన్నారు. డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అయితే ఆశపడి కొంటున్నారు. సో మరి అక్కడ ఎకరాల లెక్కన కావాలంటే చాలా కష్టంగా ఉంది, దొరకట్లేదు. సో గజాల లెక్కన చూసుకుంటే మాత్రం అక్కడ నాకు తెలిసి గుంటూరు చుట్టుపక్కల, గుంటూరు ఒక 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మీకు ఎక్కడ కావాలన్నా కూడా కొంచెం మంచి అన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లు అయితే గజం 32,000 చెప్తున్నారండి. బట్ ఫైనల్లీ ఒక 30,000కి 28,000కి అయితే ఫైనల్ చేస్తున్నారు. అది మీరు కొనే ఏరియాని బట్టి, మీరు ఎంచుకున్న వెంచర్ని బట్టి ఉంటుంది రేటు. ఇంకా నెక్స్ట్ కాజా టోల్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే మనం రేట్లు వచ్చేసి అక్కడ 22,000 నుంచి 25,000 మధ్యలో ఉంది. కొంతమంది చెప్తున్నారు 30,000 కూడా చెప్తున్నారు. సో అక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న వెంచర్ ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న రేట్లు నేను చెప్పేది. మరి అక్కడ ఆ రేట్ బట్టి కొనొచ్చా లేదా అంటే అది మీ ఇష్టం. ఇప్పుడు ఎక్కడో డెవలప్ అయింది, అప్పుడు నాకు పెరిగిద్దా, ఒక 10-15 ఏళ్ళైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. నాకు 2-3 ఏళ్లలోనే అమ్మేసుకుంటే మళ్ళీ రీసేల్ వాల్యూ వచ్చేయాలి, రీసేల్ అయిపోవాలి, డబ్బులు పెరిగిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్ మనం విజయవాడ చూసుకుంటే, విజయవాడ లైక్ కాకా అని అండ్ బందర్ రోడ్డు ఉంది కదా, పప్పుల మిల్ సెంటర్, బందర్ రోడ్డు, ఈ చుట్టుపక్కల ఏదో ఫోర్ట్ వచ్చింది అది ఇది అని అంటున్నారు. సో ఆ పేరు చెప్పి కూడా అమ్మేస్తున్నారు. సో విజయవాడ చుట్టుపక్కల లైక్ మనకి నియర్ చెప్పాలంటే బెంజీ సర్కిల్ నుంచి ఒక 10-12 కిలోమీటర్ల వరకు అయితే గజం అయితే ₹1,00,000 పలుకుతుంది, 80,000 కూడా పలుకుతుంది, డిపెండింగ్ ఏరియా అండ్ డెవలప్మెంట్స్. అండ్ నేను చెప్పిన ఈ బందర్ రోడ్డు ఏదైతే ఉందో, మనం బందర్ రోడ్ లో కనుక పప్పుల మిల్ సెంటర్ ఇవన్నీ కనుక కానూరు ఇవన్నీ దాటేస్తే మళ్ళీ మనకు అక్కడ ఒక 40,000, 45,000, 50,000 అని చెప్పి కొంచెం లోపలికి ఉంది. అదే రోడ్ సైడ్ కావాలంటే 80,000 నుంచి ₹1,00,000 కూడా ఉంది. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విజయవాడలో ఈ ఏరియా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు గుడివాడ కానీ, మచిలీపట్నం కానీ, ఈ బందర్కోటికి వెళ్ళాలని కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే రోడ్డు కాబట్టి డెఫినెట్ గా అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మళ్ళీ తూర్పుగోదావరి వెళ్దాం. తూర్పుగోదావరి డిస్టిక్ రాజమండ్రిని తెలుసుకున్నామంటే లిటరల్లీ షాక్ అయిపోయాం. అంటే రాజమండ్రిలో ఈ రేంజ్ లో రేట్లు ఉంటాయని నేను అస్సలు ఊహించలేదు. అంత పెరిగిపోయినాయి రాజమండ్రిలో. ఇంకోటి, రాజమండ్రి సిటీలో, రాజమండ్రి టౌన్ లో ల్యాండ్ కావాలంటే దొరకట్లేదు. మీరు ఏదైనా కొనాలనుకుంటే ఎవరైనా రీసేల్ చేస్తే ఏదైనా అవసరం చంపుకుంటే మీరు కొనాలి తప్ప మీకు ల్యాండ్ అనేది వెంచర్ అనేది ఎక్కడ లేదు. ఐ మీన్ టౌన్ లో, ఆ సిటీలో నేను చెప్పేది. సో అక్కడ గజము కొన్ని ఏరియాల్లో అయితే అక్కడ కూడా దాదాపు 60,000 నుంచి ₹70,000 ఉంది రాజమండ్రిలో. అసలు అది షాక్ అయిపోయాను. అంటే ఒకప్పుడు ఒక 12 లక్షలకి, 15 లక్షలకి ఒక 200-300 గజాలు ఇచ్చేస్తారు, ఇల్లు కూడా అమ్మేస్తున్న రోజులు నాకు తెలుసు. అదే ఎప్పుడు కూడా కాదు, రీసెంట్లీ ఒక 10 ఏళ్ళ ముందు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటే కూడా ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు హైదరాబాద్ రేట్ ఉంది. అక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాంటే 40 లక్షల నుంచి 50 లక్షలు ఉంది. ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే చాలా కష్టము, అంతా పెరిగిపోయినాయి రేట్లు.
సో మినిమం 1-1.5 పెట్టుకోవాల్సింది ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకుంటే రాజమండ్రిలో. సో అక్కడ అలా ఉన్నాయి రేట్లు. సో రాజమండ్రి నుంచి మళ్ళీ ఇటుపక్క వస్తే మీ అందరికి కొంచెం ఐడియా ఉండిద్ది, మెండపేట అని అంటారు. సో మెండపేటలో కూడా ఈ మధ్యన రియల్ ఎస్టేట్ జోన్ అనేది బాగా పెరిగింది. సో మెండపేటలో వచ్చేసి గజం మనకి 18,000 నుంచి 20,000 దాకా దొరుకుతుంది. సో మెండపేటలో ఎక్కడంటే మెండపేట కళాపూ సెంటర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కళాపూ సెంటర్ నుంచి చాలా ఉంటాయి, దాక్షారామం వెళ్ళే ఊరు, రామచంద్రపురం వెళ్ళే వే అండ్ అంగర అని ఉంటుంది, అంగర వెళ్ళే వే. సో ఈ అన్ని ఏరియాస్ ఉంటాయి కదా, ఈ ఏరియాస్ కి కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం మనకి 18,000 నుంచి 20,000 వరకు పలుకుతుంది. సో కొంచెం లోపలికి ఏమైనా వెళ్తే మీకు ఒక 9,000 నుంచి 10,000 వరకు కూడా గజం అనేది పలుకుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కళాపూ సెంటర్ కి నియర్ బై ఒక 1-2 కిలోమీటర్స్ లో ఏమైనా దొరికితే తీసుకోండి, కష్టమే బట్ దొరికితే తీసుకోండి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ కాకినాడ వెళ్దాం. కాకినాడలో కూడా ఆ కాకినాడ అంతా డిఫరెంట్, ఎందుకంటే సముద్రం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంది మార్కెట్. సో కాకినాడలో కొంచెం హైయెస్ట్ అంటే నేను ఇప్పటి వరకు తెలుస్తుంది, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు కాకినాడ సిటీలో టౌన్ లో అయితే ఇంచుమించు మనకి 40,000 నుంచి 50,000 మధ్యలో, కొంతమంది 60,000 కూడా చెప్తున్నారు గజం స్థలము. అదే కొన్ని మాల్స్ ఏరియాస్ ఉంటాయి, కొంచెం లోపలికి ఉన్న ఏరియాలు అయితే అక్కడ మనకి 25,000 నుంచి 30,000 వరకు కూడా గజం స్థలం అనేది దొరుకుతుంది. సో అది కాకినాడ మార్కెట్. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వైజాగ్, ఉత్తరాంధ్ర వైజాగ్ వెళ్ళిపోదాం. సో వైజాగ్ ఇప్పుడు పెట్టుబడికి సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని చెప్పేసి చాలా మంది అంటారు. వైజాగ్ లో ఏంటంటే మనకు 2 రకాల మార్కెట్ ఉంటుంది. మనకు 30 లక్షల్లో కూడా మనకు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ దొరికింది, 70 లక్షల కోటి రూపాయలు కూడా దొరికింది. అక్కడ ఉన్న క్లాస్ ని బట్టి, అక్కడ ఉండే మనుషుల్ని బట్టి అక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. నీకు 30 లక్షలు కూడా ఫ్లాట్ దొరికింది, 1,00,000 కోటి రూపాయలు కూడా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ దొరికింది. అలాగే గజం స్థలం వైజాగ్ లో మనకి 30,000 కూడా ఉంది, 1,00,000 రూపాయల్లో కూడా ఉంది, డిపెండింగ్ ఏరియాస్. సో 1,00,000 రూపాయలు ఉన్న ఏరియాలన్నీ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. వైజాగ్ లో డెవలప్ అయిన ఏరియాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 రూపాయలు చెప్పేస్తున్నారు. సో తెలిసిన వాళ్ళని బట్టి, అక్కడ ఉన్న మార్కెట్ ని బట్టి, అక్కడ ఉన్న రిలేషన్స్ ని బట్టి ఒక 60,000 70,000 మధ్యలో కూడా గజం స్థలం ఇస్తున్నారు. సో వైజాగ్ నుంచి మనం కొంచెం లోపలికి లైక్ మళ్ళీ ఇటు రేట్లు ఎక్కువ ఉన్నాయి. అనకాపల్లి వచ్చే రూట్, వెనక్కి వచ్చే రూట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అటు విజయనగరం అటు సైడ్ వెళ్ళే రూట్లు అయితే మనకి అక్కడ కూడా మనకి 20,000 నుంచి 30,000 వరకు కూడా గజం స్థలం దొరుకుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వైజాగ్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వైజాగ్ లో అనేది రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది. సో డెఫినెట్ గా మీరు కొన్నవైతే 2-3 సంవత్సరాలకే డబల్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన వాళ్ళు వైజాగ్ లో ఇప్పుడైతే బంగారం అయిపోయింది వాళ్ళకి. అప్పట్లో జస్ట్ 9,000, 8,000 పెట్టి కొన్నారు గజం స్థలము. ఇప్పుడు 30,000 నుంచి 40,000 మధ్యలో రీసేల్ వాల్యూ వాళ్ళకి వస్తుంది. కొత్తదైతే 60,000-70,000 కూడా ఉంది, రీసేల్ లోనే 40,000-50,000 అమ్ముకుంటున్నారు. సో అవసరం లేదు మనం అమ్మేద్దాం అనుకుంటే 8,000 పెట్టింది కానీ 40,000 వస్తుంది. సో నిజంగా గ్రేట్ ఆ విషయం. సో నెక్స్ట్ ఇంకేమున్నాయండి, చాగలు, ఇవన్నీ మీకు ఐడియా ఉండేది. వివేనాయక్ గారు ఊరు చాగలు, ఇవన్నీ కూడా చాగలు, భీమవరం ఇటు సైడ్కి వచ్చేస్తాం మనం. ఇక్కడ గజాల కన్నా కూడా ఎకరాలు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, వ్యవసాయం చేసే వాళ్ళు కొంచెం బాగా డబ్బు బాగానే ఉంటుంది. సో ఎక్కువగా వ్యవసాయం కొనడానికి, లేదంటే ఇలాగ ఏదన్నా ఇన్వెస్ట్ అంటే ఒక చెరువులో రొయ్యల చెరువు వేయాలన్నా ఏదైనా వేయాలన్నా ఎకరాల్లో కావాలి కాబట్టి ఎకరాలు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు చాగలు ఆ చుట్టుపక్కల ఏరియాలో దాదాపు ఎకరం 50 లక్షలు ఉంది. అక్కడ దగ్గర 10 లక్షలు 20 లక్షలు అయితే తీసుకోవడానికి ఎవరు లేడు. ఇప్పుడు 50 లక్షలు ఉన్నా కూడా భూమి దొరకని సిచ్యువేషన్ అటు ఉంది. ఇంకా భీమవరం అటు సైడ్ వచ్చేస్తే మనకి 50 లక్షల్లో ఉంది, అండ్ 1 కోటి రూపాయలు ఉంది, 80 లక్షల్లో కూడా ఉంది, డిపెండింగ్ ఏరియాస్ అన్నమాట. సో ఇది టోటల్ గా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ మనం అనంతపూర్, కడప ఇటు సైడ్ వెళ్తే, ఇటు సైడ్ ఎలా ఉందంటే మార్కెట్ టోటల్ డెడ్ అని చెప్పలేము అండ్ సూపర్ అని చెప్పలేము. లైక్ ఇప్పుడు నెల్లూరు ఇలాంటి ఏరియాల్లో మనకి ల్యాండ్ కావాలంటే దొరకదు, అక్కడ అంతా డిమాండ్ ఉంది. సో అక్కడ రేట్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు వెళ్తే మనకి 18,000కి గజం ఉంది, 40,000కి కూడా గజం ఉంది. సో ఎందుకంటే అక్కడ ఏరియాని బట్టి డిమాండ్ ఉంటుంది. సో మరి అనంతపూరు, కడప ఇలాంటి ఏరియాస్ లో ల్యాండ్ అనేది అసలు చాలా తక్కువ, ఎందుకంటే మాక్సిమం కొండలు అవన్నీ, లేదంటే ఒక సైడ్ అంతా కూడా మనకి పంట భూములు. సో అక్కడ కూడా ఎకరాలు అమ్ముతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఇటు సైడ్ ఆంధ్రాలో ఉన్నట్టుగా ఇటు రాయలసీమ డిస్ట్రిక్ట్ లో ఉందా అంటే అక్కడ డిపెండింగ్ అనమాట. 20 లక్షలకు కూడా ఎకరం దొరుకుతున్న ఏరియాలు కొన్ని మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే 70 లక్షలు 50 లక్షలు కూడా ఉన్నాయి.
సో అక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. అది కరెక్ట్ గా చూసి చేసుకోవాలి. ఏ ఏరియాలో పెట్టాలి ఏంటని. ఎవరో చెప్పారు కదా, ఏదో వీడియో చూసాం కదా అని మాత్రం వెళ్ళి కొనేస్తే మాత్రం రీసేల్ కాదు. మీకు అక్కడ ల్యాండ్ పెడితే ఏమైపోదు. కానీ రీసేల్ చేయాలనుకుంటే మాత్రం 1-10 సార్లు మీరు తిరగాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. సో మన రాయలసీమ మార్కెట్ వచ్చేసి అలా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం తిరుపతికి వెళ్తే, తిరుపతిలో కూడా సేమ్ వైజాగ్ లాగేనండి. తిరుపతిలో కూడా నీకు 30 లక్షలు కావాలంటే ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ దొరికింది, నీకు 20,000, 30,000 కూడా గజం స్థలం దొరికింది, అలాగే ₹1,00,000 కూడా దొరికింది. డిపెండింగ్ తిరుపతి కూడా ఏరియా. ఆ చుట్టూ తిరుపతి గుడికి సంబంధించిన కింద ప్లేస్లు అవన్నీ కూడా చాలా కమర్షియల్. అక్కడ నీకు ఒక 200-300 గజాలు ల్యాండ్ కావాలంటే దొరకదు, చాలా కష్టం. అది కొంచెం లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత కావాలంటే అది దొరికింది. సో డిపెండింగ్ అనమాట మొత్తం కూడా. సో మన తిరుపతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే కొన్ని కడుతున్నారు ఈ మధ్యన, స్టార్ హోటల్స్, కాటేజ్ లాగా. అంటే మనం ఒక 30 లక్షలు, 40 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని ఏదైనా హోటల్లో తీసుకుంటే మనకు ఒక రూమ్ కానీ ఎంత స్పేస్ ధరిస్తున్నారు, మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ లాగే ధరిస్తున్నారు. సో ఆ రకంగా ఏదన్నా చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే తిరుపతిలో డెఫినెట్ గా మనకి మంత్లీ రెంట్ వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం కాబట్టి కొన్ని రోజులు వదిలేసుకుంటే కొన్ని సంవత్సరాలు డెఫినెట్ గా మళ్ళీ డబల్ త్రిబుల్ అవుతుంది. సో ఆ రకంగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు తిరుపతిలో. సో టోటల్ గా మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే అన్ని కవర్ చేశాను. సో ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఏదైనా తప్పు చెప్పుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి, మళ్ళీ సరి చేసుకుంటాం. మాకు వచ్చిన రిపోర్ట్లు బట్టి చెప్పడమే. 100% మాక్సిమం మాకు కరెక్ట్ గానే వస్తాయి, దాంట్లో చెప్పాను నేను. సో వీడియో డెఫినెట్ గా నచ్చింది. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.